హలో గాయ్స్, ఈరోజు అయితే మేము ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేసి ఇంట్లో నుంచి అయితే బయటికి వచ్చేసినాం. ఇంకా ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ వేస్తారు, చూద్దాం. నిమ్మకాయలు పెట్టినావారా? అరే వేసుకుంటారా? పెట్టుకుంటా నేను ముందర తీరా. హలో, నేను ట్రిప్కి వెళ్తున్నాను అని చెప్పాను కదా. అయితే మా ట్రిప్ వచ్చేసి కేరళకి వెళ్తున్నాము. సో ప్రజెంట్ మేమైతే ఇప్పుడు ఊటీ దగ్గర ఉన్నాము. ఊటీ దగ్గర అంటే ఊటీకి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది. సో అన్ని వెహికల్స్ అన్నీ అయితే ఆగిపోయినాయి. ఫ్రంట్ సైడ్ ఆగిపోయినాయి, ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం ఆగిపోయినాయి. సో టైం వచ్చేసి ప్రజెంట్ 5:50 అవుతుంది. ఇంకో 10 మినిట్స్లో 6 o'clock ఓపెన్ చేస్తారంట. మా వాళ్ళు అయితే వండుకోరు కార్లా. మా బాయ్స్ అందరు వండుకోరు. ఏ శివా లేవు, స్టార్ట్ అవుతుంది. ఏయ్ లేవురా, బండ్లు స్టార్ట్ అవుతున్నాయి ముందలా. ఇద్దరు లేవండి. అవతల సైడ్ నుంచి వస్తున్నావు. ఏ లాక్ దీరా. ఫైనలీ ఊటీ ఘాట్ రోడ్లకు ఎంటర్ అయిపోయినాము. వెదర్ అయితే మస్తు కూల్ ఉంది, ఫుల్ చలి పెడుతుంది. మా కార్లో బాయ్స్. ప్రజెంట్ ఊటీలో ఏదరా పైకారా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినాము. కిందికి అయితే దిగుతున్నాము. కిందికి పోయినాక లొకేషన్ చూపిస్తాం. వాకింగ్ చేసి బక్కగా ఇట్లా గ్రౌండ్ కోలే కదా ఈరోజు. మొత్తం లొకేషన్ అయితే మ్యాడ్ ఉంది ఇక్కడ. వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సన్నగా వాన కూడా పడుతుంది. ఇక్కడ వాటర్ చూడండి అసలు ఎట్లున్నాయి. చిన్నగా వాటర్ ఫాల్స్ వస్తున్నాయి, దాని పైన నుంచి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అసలు విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇది వీడియోలో చూస్తే అంత ఉండదు, కానీ రియల్గా చూస్తే మాత్రం వేరే అనిపిస్తుంది. ఎట్లుంది భయ్యా? అసలు ఎట్లుంది గ్రీనరీ, ఆ చెట్లు, అసలు ఏదో వేరే కంట్రీకి వచ్చినట్టుంది ఈ లొకేషన్ అయితే. ఇది మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ పైన నుంచి రావాలి. ఆ పైన నుంచి నడుచుకుంటూ ఇలా రావాలి. అసలు ఆ పక్కన వాటర్, ఆ పక్కన గుట్టలు, ఈ పక్కన మంచిగా నడవడానికి ఫుట్పాత్ లాగా ఉంది. అసలు చెప్పడానికి వస్తలేదు, అట్లుంది లొకేషన్ మాత్రం. సూపర్ అంటే సూపర్, ఖచ్చితంగా విజిట్ అవ్వాలి. ఇంకా అటు దగ్గరికి ఇంకా ముందల నుంచి కిందికి దిగేది ఉంది. అటు వెళ్ళినాక చూపిస్తా. అసలు ఎట్లా అంటే కొండలు ఉన్నాయి, కొండల మధ్య నుంచి ఇట్లా మేఘాలు అయితే వెళ్ళిపోతున్నాయి. అసలు కెమెరాలో అంత కనిపించదు, బట్ రియల్ ఐస్తో చూస్తుంటే మాత్రం వేరే ఉంది. ఇది ఇంకా వాటర్ ఫాల్స్.
అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి సీనరీ మాత్రం అసలు వేరే లెవెల్ ఉంది. ఒక్కసారి చూడండి సీనరీ. అసలు ఎట్లా అంటే ప్యూర్ వైట్, వాటర్ ప్యూర్ వైట్ అంటే ప్యూర్ వైట్ ఉన్నాయి. ఇటు సైడ్ చూస్తే ఈ రాళ్ళు మొత్తం పింకిష్ కలర్లో ఉన్నాయి. పింక్ కలర్లో అసలు చూడడానికి ఇటు సైడ్ వైట్ కలర్ వాటర్, ఇటు సైడ్ పింక్ రాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయి. అసలు ఎటో వేరే కంట్రీకి వచ్చిన ఫీలింగ్ ఉంది అసలు. ఇక్కడైతే ఫుల్ సాటిస్ఫై, ఈ లొకేషన్కి వచ్చినందుకు అయితే ఫుల్ సాటిస్ఫై ఉంది. అసలు ఆ లొకేషన్ చూడండి ఎలా ఉందో. ప్రజెంట్ మేము వచ్చిన టైంకి వాటర్ ఉండడం మా లక్. మ్యాక్సిమం వాటర్ ఉండవు, బట్ వాన పడుతుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మేము ఈరోజు జూలై 17 వర్షాకాలం టైంలో వచ్చాం కాబట్టి ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి వాటర్. ఇంకా హెవీగా ఉంటాయి, కాకపోతే ఇంకా వర్షాలు ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంతే ఉంది. బట్ వాటర్ అయితే ఉన్నాయి మంచిగా. వాళ్ళు అయితే మొత్తం ఫోటోషూట్ అవన్నీ స్టార్ట్ చేసారు. వాటర్ మాత్రం ఎట్లుంది? వేరే లెవెల్. 40 రూపాయలు టికెట్ పడతా కదా? 10 రూపాయలు ఎవరికి ఇచ్చినావు? ఇచ్చిన 10 రూపాయలు ఇస్తాడు. అదే 10 రూపాయలు ఇచ్చిన. మొత్తం వాటర్ ఫాల్ చూడడం అయితే అయిపోయింది. ఫుల్ వర్షం పడుతుంది, ఇంకెళ్ళిపోతున్నాము. ఇంకా నెక్స్ట్ స్పాట్ ఏముందో కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడాలి. ఇంకేం ఫిక్స్ కాలే. ఆ కార్ దగ్గరికి పోయినాక ఆన్ ద స్పాట్ ఎక్కడ వెళ్ళాలనిపిస్తే, ఏది కనిపిస్తే అది, దారిలో ఏది కనిపిస్తే అది వెళ్ళిపోవడే. ప్రస్తుతానికి అయితే వర్షం పడుతుంది, అందరు తడిచిపోయారు. మెట్లు ఎక్కుతున్నాం, ఇంకా పై దాకా ఎక్కాలి. వీళ్ళు ఎక్కుతురు, వాళ్ళు ఆడేమో వేస్తుర్రు. చలో నెక్స్ట్ స్పాట్కి పోయిన తర్వాత చూద్దాం. ఇంకా గైస్ ఇప్పుడే ఊటీలో వాటర్ ఫాల్స్ ఇంకా చిన్న టీ గార్డెన్స్ అవి ఉంటే తిరిగేసి ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడైతే బండి స్టార్ట్ చేసి ఏదో రోడ్ కనిపించింది. రోడ్ ఎక్కడ తీసుకొస్తే అక్కడ పోతాం. ఇంక ఎటు పోతున్నామో కూడా మాకే తెలియదు. వీనికి తెలుసు అంటే ఏందో. ఏడుకొస్తున్నాం రా? గంగాపురం జాతర. జాతర. ఏ జాతర? గంగాపురం. ఈ అద్దాలు జాతరలో కొనుక్కున్నావేనా? 1000 రూపీస్ రా. ఎంత? 1000. 30 రూపాయలు రా. 30 రూపాయలు రా. 1000 బంపర్. సుబారేక్ మల్ శివా ఏమై ఏను అనిపిస్తలేదు ఇంకా. పక్కన కూర్చుండ్రా. అరే ఎందుకు రాబో ఎట్లా అంటున్నావు? మన్నను అట్లా అనకు. నువ్వు మాత్రం తింటూనే ఉండు. ఇంకో చేది డబ్బా నిండా తిన్నాడు. సోంపాపిడి డబ్బా నిండా తిన్నాడు. ఇంకా వెనకాల బిస్కెట్ ప్యాకెట్లు సగం తిన్నాడు. నువ్వే తిన్నావు మరి. 6 చపాతీలు 4 పూరీలు తిన్నావా లేదా? తిన్నా. జగదీష్కి భయం అవుతుంది అంట డ్రైవింగ్ చేస్తాడు ఒకసారి. ఎందుకు ఏమైంది జగదీష్? నాకెందుకు భయం అవుతారా? చెప్పినావా ఇందాక? ఆయన కడుపులో నొప్పి లేస్తుందంట, తిప్పుతుంటే దుడ్డికి వస్తుందంట ఆయనకి. మన శివ అవుట్ఫిట్ ఎట్లుంది? శివ అవుట్ఫిట్ ఎట్లుంది? ఫైనల్లీ ఊటీ ట్రిప్ తర్వాత ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తూ మన శివయ్య దగ్గరికి అయితే వచ్చేసినాం. కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్. సో మీకైతే చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది. రియల్గా శివయ్య ఇక్కడ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. బ్యాక్ సైడ్ అయితే మొత్తం మౌంటైన్స్, ఇటు సైడ్ మొత్తం ట్రీస్, ఇటు మౌంటైన్స్, మధ్యలో శివయ్య. బ్యాక్గ్రౌండ్ మొత్తం మౌంటైన్స్తో కవర్ అయి ఉంటుంది. ఈవినింగ్ లైట్ షో కూడా ఉంటుందంట, అది కూడా చూపిస్తాం. మావాడు శివయ్యని వెయిట్ చేసి ఆలోచించి మరీ చూస్తుండు. ఏం అడుగుతున్నావురా?
to the Yogeshwar Linga after Adi Yogi Divya Darshan.